హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్. ఇంకా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజైతే నేను నా రొటీన్ డైలీ ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఏమైతే చేస్తున్నానో మీకైతే నేను చూపిస్తాను. మన వీడియోలో చూసేయండి. నేనైతే ఉదయమే హాట్ వాటర్ తాగుతాను. హాట్ వాటర్ తాగేసిన వెంటనే ఇలా నైట్ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను ఇదిగో ఇవన్నీ నైట్ నానబెట్టేసుకోవాలి. బాగా నానబెట్టేసుకొని మార్నింగే దీన్ని మనం ఇలాగా ఇవి నైటే మనం నానబెట్టుకున్నప్పుడు 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసుకొని వాటర్తో పాటే మార్నింగ్ మనం ఇలా గ్రైండ్ చేసుకుంటారు. చూసారా, ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే మా పాప నేను ప్రతిరోజు కూడా ఇది డైలీ తాగుతాము, ఇద్దరం కూడా. మీకు కావాలంటే అరటిపండు కూడా వేసుకొని దీంట్లో చేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదు. నేను డైలీ అంబలు కూడా చేస్తాను కుండలోను. ఇది మొన్న పెద్దాపురం వెళ్ళినప్పుడు అక్కడ మేమైతే కుండలు కొన్నాము. ఇది అంబలకు ఒకటి, నెక్స్ట్ ఇది ఇంకో పెరుగు ఒకటి కూడా తీసుకున్నాను నేను కుండ. దీంట్లో పెరుగు తోడేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ పులుపు రావట్లేదు, చాలా బాగుంటుంది. చాలా బాగా తోడుకుంటుంది. పెరుగు ఒకటి, నెక్స్ట్ అంబలకు ఒకటి, ఇంకొక 2 కూడా తీసుకున్నాను. అది చేపల పులుసు అది చేయడానికి. నేను అంబలు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను మార్నింగే. మేము డ్రై ఫ్రూట్స్ తాగేసిన ఒక గంట తర్వాత అంబలు కూడా తాగుతాం ఇద్దరమని. తాగేసి అప్పుడు లైట్గా టిఫిన్ చేస్తాము మా పాప నేను. నేనైతే ఇప్పుడు టిఫిన్ తిందారు కదా అనేసి లైట్గా టిఫిన్ చేస్తాం మేము. దానికి నైటే నానబెట్టుకున్నాను నేను. ఇవి ప్రోటీను మొత్తం ప్రోటీన్ దోశ అని. ఇవి మైసూరు కందిపప్పు అంటారు కదా, ఎర్ర కందిపప్పు, మామూలు కందిపప్పు, పెసలు, ఇంకా మినప్పప్పు, శనగపప్పు అన్నీ కలిపి నేను నైటే నానబెట్టేసుకున్నాను ఇలాగా. ఇవైతే మిక్సీలో మెత్తగా పేస్ట్గా గ్రైండ్ చేసుకున్నారు. మనము ఈ పప్పు కడుక్కున్నప్పుడు దీంట్లో పొట్టు ఉంటుంది కదా, ఈ పొట్టు మనం పోకుండా కడుక్కోవాలి. దీంట్లోనే మంచి బలం ఉంటుంది. ఇప్పుడైతే మిక్సీలో వేసేసుకుంటున్నాం. ఇది మనం వాటర్ పోసుకొని ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, దోశల పిండిలాగా. ఇందులో నేను కొద్దిగా తీసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకుంటాను. పిండి మొత్తానికి సాల్ట్ వేసుకుంటే మొత్తం పులిసిపోద్ది. ఒకవేళ మనకి ఉన్నా సరే మనకు కావలసినంత తీసుకొని సాల్ట్ వేసి కలుపుకుంటాం, పక్కన పెట్టేసుకుంటారు. ఇందులో సాల్ట్ వేసుకుంటారు. నేనైతే పింక్ సాల్ట్ వాడుతున్నాను, కొద్దిగా వేసుకుంటారు. నేనైతే నెయ్యితో కాలుస్తున్నాను. నెయ్యి అంటే నాకు చాలా ఇష్టం. దోశ అయితే ఒక్కొక్కటి వేసుకొని తింటాము, చెరుకొకటి వేసుకొని తింటాము. ఎందుకంటే ఇందాక తాగిన డ్రై ఫ్రూట్స్ చాలా హెవీగా ఉంటుంది, ఆకలి అయితే పొట్ట ఫుల్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒక్కొక్కటే తింటాం లైట్గా. ఇది కరివేపాకు మునగాకు పొడి. దీన్ని నేను చేసి మన ఛానల్లోనైతే ఉంది, చూడండి. ఎవరికైనా కావాలంటే ఇలా దోశ పైన వేసుకుంటే బాగుంటుంది.
ఇది మునగాకు కరివేపాకు పొడి. మీరు చూడండి, చాలా బాగుంటుంది. పొడి కూడా మంచి హెల్దీ. నేనైతే డబ్బా నిండా చేసి పెట్టుకున్నాను. అయిపోయింది, ఇంకా కొద్దిగా ఉంది, మళ్ళీ చేసి పెట్టుకోవాలి ఇది అయిపోయాక. ఇది బెల్లం ఆవకాయ అండి, చాలా బాగుంటుంది. ఇది బెల్లం వేసి చేసిన ఆవకాయ. మేమైతే బయటికి వెళ్ళాము. మధ్యాహ్నం టయానికి వచ్చేస్తారు అనుకున్నాము, కానీ లేట్ అయిపోయింది. 2 అయిపోయింది. అందుకని మేము ఇక్కడ కోకిలాలో బిర్యానీ తీసుకొని వచ్చేసాము. అయితే నేను కూర చేస్తున్నాను, బీరకాయ పచ్చిశనగపప్పు కూర. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. నేను కొద్దిగా శనగపప్పు వేసుకుంటున్నాను, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి నేను వేసుకున్నాను. పోపులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకుంటారు. రాళ్ళుప్పు వేసుకుంటున్నాను, అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. టమాటాలు కూడా ఒక 5 టమాటాలు తీసుకున్నాను. వేసుకొని కలిపి కొంచెం మధ్య వరకు మగ్గించాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందారు. బీరకాయ ముక్కలన్నీ వేసుకున్నాను. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు కూడా వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు అయితే వాటర్ పోసుకుంటారు. కొద్దిగా వాటర్ పోసుకొని బాగా ఉడికించేసుకుంటారు. చూసారు కదా, బీరకాయ పచ్చిశనగపప్పు కూర అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఈరోజు నైట్ డిన్నర్లోకి చేశాను. నైటు చపాతీలు చేసుకుంటాం కదా, చపాతీల్లోకి మాకు ఈ కూర వేసుకొని తింటాము. ఓకే ఫ్రెండ్స్, నా డైలీ లాగ్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.